రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. 3 వారాల క్రితమే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. వీరు సుమారు 20 లక్షల వరకు ఉంటారని పేర్కొన్నారు. 1 లేదా 2 రోజుల్లో మిగతా రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేస్తారట. సో ఈ ఫస్ట్ టైం ఏమో సరే పాత పద్ధతిలో ఇస్తామంటున్నారు, కానీ దీని మీద ఒక పెద్ద సమీక్ష జరగాలి, ఒక పెద్ద రివ్యూ జరగాల. ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వాలి, దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. అసలు నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ రైతు బంధు అన్నదాన్ని టోటల్గా ఎత్తేసి, పండించిన పంటని వ్యవసాయ కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన రైతుకి ఆ రైతు బంధు పైసలు అక్కడ ఇస్తే, ఎకరం ఎన్ని ఎకరాలు లేకపోతే ఆ పండించిన పంటకి బోనస్ లాగిస్తే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు దున్నేవాడికి, వ్యవసాయం చేసే రైతుకి ఆ పైసలు అందినట్లు అవుతుంది. రైతులు కూడా సంతోషంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అమ్మ భూమి ఉండగానే పైసలు ఇస్తామంటే అది ఎవరు పండిస్తున్నారు, ఏం కథ? కానీ ఈక్వేషన్ మారిపోయింది. అంటే ఈ రాజకీయాలు అన్నది, వీళ్ళు తీసుకొచ్చే స్కీములు అన్నవి కూడా మొత్తం ఓట్లకి ముడిపెట్టి ఉండడం వల్ల ఈ పరిస్థితి. కానీ ఇది మారాలి యాక్చువల్గా.